ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సీఎం సభ సన్నాహక సమావేశం మేళ్లచెరువు మండల కేంద్రంలో రేపు జరగనున్న సన్నబియ్యం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్. దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సభకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సమేతంగా రావాలని కోరారు. పాత రేషన్ కార్డులో ఎవరైనా కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళని చేర్చుకొని జనాభాలో 80-85%కి వాళ్ళు తినే విధంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మేము మొదలుపెట్టాం. అంటే నేను అనుకున్నది అసలు జనాభాలో 80-85%కి కడుపు నిండా ఆహారం ఉచితంగా ఇచ్చిన తర్వాత అంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని చెప్పిన ఈరోజు రాష్ట్ర కింద 2,81,00,000 మందికి రాష్ట్రం ఇవ్వబడుతుంది. ఆ సంఖ్య పెంచి మన ప్రభుత్వంలో 3,10,00,000 సుమారు రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. అందరికీ ఉచితంగా 6 కిలోలు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. మండల కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నేను చేతులు నమస్కరించుకుని రేపటి రోజు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ అభిమాని అని ఎవరైనా సరే ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో సహా ఉగాది పండుగన ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప పండుగ చేయబోతున్నాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మీరు మీ కుటుంబ సభ్యులు రావాలి. సన్నబియ్యం చేయబోతున్నాం. ఉచితంగా మనిషికి 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం పథకం రేపటి నుంచి మొదలుపెట్టినాం. అది లాంచ్ ప్రారంభ కార్యక్రమం మన హుజూర్నగర్లో. దానికి రాష్ట్రంలో పెద్దలందరూ వస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రోగ్రాం రాష్ట్రంలో ఎక్కడో పెట్టవచ్చు. ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ చెప్పినా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో 10-20 మంది పెట్టారు. కానీ ఈ ప్రోగ్రాము సమాజంలో ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొస్తుంది. ఒక విప్లవాత్మక మార్పు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తున్నాను. గత 10 ఏళ్ళుగా రేషన్ కార్డ్స్ ఇవ్వని పరిస్థితి మీ అందరూ తెలుసు, అవునా కదా? నేను అనుకున్నది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం భారతదేశంలోనే ఇది ఒక అద్భుతమైన పథకం. నిరుపేదలకి, లోయర్ మిడిల్ క్లాస్ కి, దారిద్ర్య రేఖకు కింద ఉన్న అందరికీ కూడా ఇది ఒక గొప్ప మార్పు. మరి ఈ కార్యక్రమం నేను కోరుకొని ఈ కార్యక్రమం రేపు సాయంత్రం